కూడా తాగలయ్యా. నీ ఆలుగడ్డ మొహానికి ఇంకా కూడా ఒకటి. సర్లే నేను చూపిస్తా, చూసి నేర్చుకో. హాయ్ సార్, దిస్ ఇస్ చైతన్య ఫ్రమ్ ఫారెన్. షీ ఇస్ మై డాటర్ అని ఇంత స్టైల్ గా మాట్లాడాలా? అవునా? అయినచో మీ తండ్రి గారు ఫారెన్ లో ఉండుదురా? గా పాగల్ గాడేడు సచ్చిండో నాకెవరు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకే చెప్పిన. చెప్పింది చెయ్యి, చక్కంగా యాది పెట్టుకొని మాట్లాడు. నాకు నీవలే ఆంగ్ల భాష రాదే, ఏమి సాయవలే? ఆహా, పోయి వచ్చి సమంత తాగు, అదే వస్తది. బహు చక్కని యోచన, ఇప్పుడే పోయి వచ్చేదను. అయ్యో, ఈ బండోడికి అనవసరంగా మందు గుర్తు చేసిన. ఇప్పుడు ఈ నేడెత్తుకాలే. ఒరే బండోడా, ఏడ సచ్చినవురా? రేయ్, స్కూల్కి టైం అవుతుందిరా, రారే బై. బండోడా, రే బండోడా, ఏడ సచ్చినవురా? టెన్షన్ పడక తల్లి, వస్తుందిలే. నాన్నగారండి, బ్యాగ్ క్లాస్ రూమ్ లో పెట్టి దాహం వేస్తుంది, నీళ్ళు తాగేసి వస్తానండి. ఈ లోపు శ్వేత వస్తే మాట్లాడుతూ ఉండండి, మళ్ళీ వెళ్ళిపోతుంది అది. అలాగే తల్లి, నువ్వు వెళ్ళరా. ఆరేళ్ల పిల్లకి 60 ఏళ్ల మాటలు, అంతా దాని తల్లి పోలికలే. ఇక్కడ ప్రశాంతి అంటే ఎవరు? మీరా? సార్ పిలుస్తున్నారు, రండి. ఓహో, బండోడా ఈడున్నవా? చల్ బట్టే బస్కా, గీడేం చేస్తున్నావురా? తిడుతుంటే అటు ఇటు చేస్తావేంద్రా బండోడా? బండోడా బండోడా బండోడా? ఏయ్, ఎవరు నువ్వు? దేవుడా, లోపల యాక్టింగ్ చేయమంటే గీడ చేస్తున్నావేం రో? ఎకసకాల చేసిన ఎకసకాలు చాలు, సంపుడు సంపుతా బిడ్డ. ఓయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేనెవరో తెలుసా? ఓయబ్బో, యాస భాష మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేననుకున్నావురా? అల్లుడు గారు. అత్తయ్య గారు. బాబు, ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? పోయిన రోజులు తలుచుకుంటూ చావలేక బతకలేక ఇదిగో ఇలా ఉన్నాను. ఇంతకీ గీత ఎలా ఉంది బాబు? గీత బాగుందండి. మీకు సంగతి తెలుసా? మధుకి కమలపిల్లలు పుట్టారంట, నాకిద్దరు కూతుళ్ళు. ఏ రహస్యమైతే అల్లుడు గారికి తెలియకూడదు అనుకున్నాను, అదే రహస్యం తెలిసిపోయింది. అల్లుడు గారి నోటి ద్వారా గీతా శ్వేత అక్క చెల్లెళ్ళన్న నిజం తెలిస్తే ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి తండ్రి? ఏమిటి? గీతా శ్వేత అక్క చెల్లెలా? వారిరువురు అక్కా చెల్లెలని వాళ్ళకి తెలిసిన ఎడల ఇద్దరిలో ఒక్కరే బ్రతుకుతారా? ఏమీది విధి వైపరీత్యము? అత్తగారు మిమ్మల్ని. అదే బాబు, ఏదో ఆలోచిస్తున్నాను. అయినా గీతా శ్వేత ఇద్దరు స్నేహితులు కదా బాబు? ఏంటి? శ్వేత మీకు ముందే తెలుసా? నువ్వేదో ఆలోచిస్తున్నావు బాబు. శ్వేత శ్వేత నేనెప్పుడన్నాను? అబద్ధం. మీకు నిజం తెలుసు, ఎందుకు నా దగ్గర ఆ విషయం దాస్తున్నారు? ఇన్నాళ్ళు ఆ దేవుడు
నిజం తెలియనివ్వకుండా నాతో ఆడుకున్నాడు. ఇప్పుడు శ్వేత నా కూతురని తెలిసేసరికి బావ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దేవుడా, ఎంత మంచి పని చేసావు తండ్రి. అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారండి? కన్న తండ్రి కన్న కూతురికి దూరం అయితే అది మంచి పని అంటారా? అంటే ఇప్పుడు నేను నా కూతురు కలవకూడదని మీరు కోరుకుంటున్నారా? ఆ, ఆ, లేదు బాబు, గీతా శ్వేత కలవకూడదని, అక్క చెల్లెళ్ళని తెలియకూడదని కోరుకుంటున్నాను. ఏంటండి మీరు అనేది? సొంత అక్క చెల్లి కలుస్తుంటే ఆనందించాల్సింది పోయి కలవకూడదని కోరుకోవటం ఏంటి? కలవడం కాదు బాబు, వాళ్ళ అక్క చెల్లెళ్ళని కూడా వాళ్ళకి తెలియకూడదు, తెలియనివ్వకూడదు. మీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా వాళ్ళని కలవకుండా ఆపితే మీకేం వస్తుంది? చూడండి, మీలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా సరే నేను వాళ్ళని కలిపి తీరతాను. అదే జరిగితే మీ ఇద్దరు కూతుళ్లలో ఒక్కరే ప్రాణాలతో ఉంటారు, ఒక్కరే ప్రాణాలతో ఉంటారు, ఒక్కరే ప్రాణాలతో ఉంటారు, ఒక్కరే ప్రాణాలతో ఉంటారు. ఏంటండి మీరు అనేది? వాళ్ళిద్దరిలో ఒకళ్ళే ప్రాణాలతో ఉండటం ఏంటి? అవును బాబు, వాళ్ళిద్దరూ కలిసిపోవాలని, కలకాలం కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. కానీ వారి జాతక ప్రకారం వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న నిజం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి తెలిసిన మరుక్షణం వాళ్ళు కష్టాల్లో పడతారు, మరణాన్ని చూస్తారు, మరణాన్ని చూస్తారు, మరణాన్ని చూస్తారు, మరణాన్ని చూస్తారు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలన్న నిజం వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదా? వారి క్షేమం కోరుకుంటే ఎప్పటికీ తెలియకూడదు. అదే వారికి శ్రీరామ రక్ష. జాగ్రత్త బాబు, ఈ నిజాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. అలాగే, నా గుండెల్లోనే దాచుకుంటాను. కానీ చివరిసారిగా ఒకే ఒక్కసారి నా కూతురుని చూసి వెళ్ళిపోతాను. శ్వేత గీతలు వారి గతమును తెలుసుకునవలెను. ఒకవేళ ఒకరికి నిజం తెలిస్తే మొదటిగా నిజం తెలుసుకున్న వారు ప్రమాదంలో పడతారు, అష్టకష్టాలు అనుభవిస్తారు, మరణాన్ని చూస్తారు. అయ్యో భగవాన్, వారిద్దరియు అక్కా చెల్లెలన్న నిజం వారికి తెలియకుండా చేయుము. వారిని నిండు నూరేళ్లు కాపాడుము. హే భగవాన్. వారి జాతక ప్రకారం వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న నిజం వాళ్ళకి తెలియకూడదు. దేవుడా, ఇన్నాళ్ళకి నా ఇద్దరు కూతుళ్ళు కలుస్తారని ఆశపడితే ఇలా చేసావేంటి? ఈ నిజాన్ని నాలోని దాచేసుకుంటాను. బండోన్ని మాయలాగా మారమ్మంటే రాలేదేంది? కొంపతి చెన్న మందు తాగుతుండా ఏంది? ఏడున్నావు రాని తల్లి, రారా నీ సంగతి చెప్తా. లాంటిది కాదమ్మా, నిజంగా నీ మనవరాలే, అది నా కూతురు.